ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది విజయనగరం అండి. నేను ప్రస్తుతానికి నల్గొండలో ఉద్యోగం చేస్తున్నా. అక్కడి నుంచి వస్తున్నా. అక్కడి నుంచి వస్తున్నారు. అక్కడి నుంచి వస్తున్నా. ఎన్టీఆర్ గారిని చూడడానికి బర్త్డే ఇయర్ చూడడానికి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చామండి. మరి ఏమంటున్నారు? ఇక్కడ ఉన్నారా ఎన్టీఆర్ గారు ఇంటి దగ్గర? మరి లేరు అంటున్నారండి. అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోయారని చెప్తున్నారు. మరి ఎంతవరకు నిజం అబద్ధం మాకు తెలియదండి. అన్న ఉంటాడు అని నమ్మకంతో మేము వచ్చామండి. సెలబ్రేషన్ గట్టిగా చేద్దామండి. ఒకసారి చూద్దామని పుట్టినరోజు సందర్భంగా. అవునండి. నేను కిందసారి టీవీలో చూశానండి. అది చూసి ఈ సంవత్సరం ఎలాగైనా పక్కా రావాలి, ఎన్టీఆర్ అన్ని చూడాలి దగ్గర ఉండి అనేసి వచ్చానండి అక్కడి నుంచి. సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యిందా? అనిరుద్ధ్ మ్యూజిక్ ఎలా ఇచ్చాడు? రీచ్ అయిందండి. ఇంకా ఎక్కువ ఉంటాయండి. ఎక్స్పెక్టేషన్ ఇంకా ఎక్కువ ఉన్నా ఇంకా ఎక్కువ రీచ్ అవుతుంది. దానికంటే ఎక్కువ చేస్తారండి. అన్ని రోజు మ్యూజిక్ కానీ, కొడాలి శివ డైరెక్షన్ కానీ, ఆచార్య తర్వాత ఇప్పుడు వేరే లెవెల్ ఉంటుందండి. అది బ్లాక్ బస్టర్ హిట్ అండి ఈసారి మాత్రం దేవరా. ఇప్పుడు అన్ని సినిమాలు 2 పార్ట్లుగా రిలీజ్ అవుతున్నాయి. బాహుబలి, పుష్ప, సలారు, కేజీఎఫ్. మరి ఇది కూడా 2 పార్ట్స్గా వస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత ఫస్ట్ పార్ట్ అయితే ఇప్పుడు వచ్చిన ట్రైలర్ కానీ గ్లిమ్స్ కానీ వేరే లెవెల్ అండి. ఆ సినిమా కూడా అంతే సక్సెస్ అవుద్ది. 2 కూడా ఇంకా అంతకంటే ఎక్కువ సక్సెస్ చేస్తామండి. సాంగ్లో మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి? ఎలిమెంట్ అంటే సాంగ్లో కాదండి, గ్లిమ్స్లో కచ్చిలాగా నరుకుతారు కదండి, 3 కొంచెం కవర్ చేస్తారు. అదే ఎక్సలెంట్ అండి. ఇప్పుడు వచ్చి ఇంక ఏ సినిమా చూడలేదండి. అలాంటి ఎలివేషన్ కొడాల శివ మాత్రం ఈసారి బ్లాక్ బస్టర్ అండి. పక్కా అండి. అది కొడాల శివ కానీ ఎన్టీఆర్ కానీ బ్లాక్ బస్టర్. రికార్డులు లేచిపోతాయి. రికార్డులు పక్కా అండి. పక్కా బాహుబలి కాదు కానీ ఇంకా ఎక్కువ అండి అది పక్కా. సో పొలిటికల్గా ఎన్టీఆర్ గారి ఎంట్రీ గురించి అభిమానులు ఎదురు చూస్తున్నారు. సీఎం ఎన్టీఆర్ అని అరుస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా. మీరేం చెప్తారు? పొలిటికల్గా ఎన్టీఆర్ వస్తే పక్కా సీఎం అవుతానండి మా ఏపీలో. ఎన్టీఆర్ ఒక రాజకీయాల్లోకి వస్తే పక్కా సీఎం చేస్తామండి. మేము ఫ్యాన్స్ పక్కా సీఎం అండి అతను. ఈసారి ఎలక్షన్స్ లో ఎవరు గెలవబోతున్నారు? కూటమిగా వస్తున్నారు. అలాగే టీడీపీ గెలుస్తాయని నేను అనుకుంటున్నా. మరి ఈసారి క్యాంపెయినింగ్ చేయలేదు జూనియర్ ఎన్టీఆర్ గారు? చేయలేదంటే అది వాళ్ళకి ఏంటో మనకు తెలియదు కదండి. రాజకీయాలు మనం చెప్పలేము. సినిమా గురించి చెప్తామండి. భవిష్యత్తులో అయితే వస్తారు రాజకీయాలు. వస్తే పక్కా మేము ఆదరిస్తాం. పక్కా సీఎం చేస్తామండి ఎన్టీఆర్ ఫ్యాన్స్. సొంతంగా పార్టీ పెట్టే ఆలోచన ఉంటుందా ఎన్టీఆర్ గారికి? తెలుగుదేశం పార్టీ తరపునే వస్తారు? తెలుగుదేశం పార్టీ తరపున వస్తే మాకు మంచిదండి. మా కోరిక అంతే. థ్యాంక్ యూ. ఓకే అన్న. హాయ్ బ్రో, మీ పేరు? వంశీ అన్న. దుర్గాజీ అన్న. ఎక్కడి నుంచి వస్తున్నారు? ప్రాపర్ ఆంధ్ర అన్న. ఎక్కడ ఆంధ్రాలో? ఆంధ్ర అన్నవరం ఒకటి, కాకినాడ. కిల్లంపూడి అన్న. కిల్లంపూడి పొత్తుపడి దగ్గర. ఎన్టీఆర్ గారిని చూద్దామని వచ్చారా? అవునన్న. ప్రతి సంవత్సరం వస్తారా? ఈ సంవత్సరం వచ్చారు? లేదన్న, లాస్ట్ ఇయర్, ఈ ఇయర్, అంతకు ముందు ఇయర్, ఇలా 3 years నుంచి వస్తాను. 3 సార్లు వచ్చాను ఇక్కడికైతే. ఈసారి కూడా గట్టిగా వచ్చామన్నా, కానీ అన్న లానన్నారా, మరి ఎక్కడ ఉన్నారో తెలియలేదన్న. సో దేవరా సాంగ్ రిలీజ్ అయింది నిన్న, విన్నారా? ఎలా అనిపించింది? మామూలు లేదన్న, ఇంకా మాస్, ఇంకా అవి ఇంక తగ్గి మామూలుగా లేదు అసలు. సూపర్. ఎన్టీఆర్ గారి లుక్స్ ఎలా ఉన్నాయి పాటలు? మాటల్లో చెప్పలేమన్నా. అది రూపాయి అన్న అయితే వేరే మాస్ మామూలు. ఇంకా దేవర సినిమా కలర్ కాదు కదా, 2 కాదు కదా, మొత్తం అన్నీ ఎగరేయచ్చు. ఎన్టీఆర్ గారు అన్నారు కదా, కాలర్ ఎగరేసేలా ఉండబోతుంది సినిమా. కలర్తో పాటు సక్కలు ఇప్పు కూడా తిప్పచ్చు అన్న. దీంట్లో అయితే ఎక్కడ ఇది చేయక్కలేదు. సూపర్ సాంగ్ అయితే మామూలు లేదన్న. ఆ సాంగ్ లో మీకు ఏం నచ్చింది బాగా? బాగా అన్నీ నచ్చినాయి అన్న, ఏమి లేదు. అన్నకి ఎదురు వెళ్ళొద్దు అన్నది అన్నీ చాలా బాగున్నాయి. అన్నకి తగ్గ సాంగ్ అది. అవునన్న, అన్నకి తగ్గ సాంగ్. ఇప్పుడు కొరటాల శివ గారు డైరెక్టర్ సినిమాకి, మరి అంతకుముందు ఆచార్య సినిమా కొంచెం డిసప్పాయింట్ చేసింది కదా, ఇది ఎలా ఉండబోతుంది? అంది ఆచార్యకి అది దేవరా ఇట్టు కొట్టిన కూడా ఉన్నాయి కదన్న. అంతకుముందు ఇట్టు కొట్టిన కూడా ఉన్నాయి కదా. అన్నతో సినిమా తీసింది ఉంది, జనతా గ్యారేజ్ గట్రా ఉంది, అలాంటి అన్ని ఇట్టు కొట్టిన ఉన్నాయి కదా. అది ఒక సినిమాతోనే మనిషి అన్న తర్వాత కింద పడి పైకి లేదని చూద్దాం. అది అవన్నీ మామూలే కదా, కింద పడతామని పైకి లేదు. కింద పన్నుల దగ్గర అన్నకి వెళ్తుంటాడు, వాళ్ళని పైకి లేపనాక ఇంక ఎలా లేపుతాడని మీరే చూడండి అన్న. ఇప్పుడు మరి పాలిటిక్స్ లో ఆయన క్యాంపెయినింగ్ చేస్తారు, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా అనుకున్నారు. నెక్స్ట్ సీఎం ఆయన, నెక్స్ట్ సీఎం ఈసారి ఛాన్స్ వదిలేము అంతే. నెక్స్ట్ ఆయన సీఎం. లోకేష్ గారు అంటున్నారు కదా సీఎం. నెక్స్ట్ అన్న లేదు లేదన్న, నెక్స్ట్ అన్న సీఎం అన్న. నెక్స్ట్ సీఎం మామూలుగా లేదు, నెక్స్ట్ ఆయనే. పాలిటిక్స్ లోకి వస్తే మీకు హ్యాపీ? హ్యాపీ. ఎక్కడున్నా అన్న, ఎక్కడున్నా హ్యాపీ అన్న. ఇలా ఈ పక్క ఉన్న హ్యాపీ, ఆ పక్క ఉన్న హ్యాపీ, ఎక్కడున్నా సరే అన్న ఉండాలి అంతే. ఇప్పుడు దేవరా 2 పార్ట్స్ గా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు బాహుబలి ఎలా అయితే 2 పార్ట్స్ వచ్చిందో, పుష్ప కూడా 2 పార్ట్లు, అలాగే కేజీఎఫ్ 2 పార్ట్లు, సలార్ 2 పార్ట్లు, అలా దేవరా కూడా మరి ఎలా ఉండబోతుంది అనుకుంటా? చాలా బాగుంటుంది అన్న. ఇప్పుడు ఎలాగే మన సాంగ్ చూసాం, 1 ఇంకా ఎలా ఉంటుంది అన్నది ఇంకా అర్థమైపోతుంది. ఇంకా 2 ఇంకెంత మించి ఉంటుంది. సో ఇప్పటికీ ఇండియన్ సినిమాలో బాహుబలి రికార్డులు ఇప్పటి వరకు ఏ హీరో బద్దలగొట్ల. ప్రభాస్ సినిమా ఆయన కూడా బద్దలగొట్టలేదు. బాహుబలి 2 ఆ రేంజ్ లో హిట్ అయింది. మరి ఆ సినిమా దేవరా బద్దలగొట్టే అవకాశం ఏమైనా ఉందా? అంతకు మించి బద్దలు కొడతాను ఆశిస్తున్నాం అన్న.
మన రాత్రి సాంగ్ అయితే అంతకు మించి ఉంటుంది. ఎక్స్పెక్టేషన్ ఇంకా రాజమౌళి ఆడాడు ఇప్పుడు అందరూ అంటున్నారు కదా, రాజమౌళితో సినిమా తీస్తే మిగతా సినిమా టాప్ అంటున్నారు కదా, అది లెక్క కొట్టినాక మన దిగాడు మాట. ఇంకా రాజమౌళి ఇంకా మామూలు కాదు, ఆయన చెడు కొట్టేసి పడుకోవచ్చు. ఇంకా ఆయన ఇంకా రేంజ్ లో ఉంటుంది ఆయన పని. ఇంకా అది అన్ని తుడిసి పారేస్తాడు ఇంకా అన్న. మీరేమంటారు? రికార్డులన్నీ బద్దలైతే చెప్పడానికి ఏమీ లేదన్న, నైట్ సాంగ్తోనే చెప్పొచ్చు, ఒక్క మాటలో చెప్పొచ్చు. సినిమా చూసే అవకాశం లేదు, సాంగ్తో చూసొచ్చు అంతే, ఇంతకు మించి ఏం లేదు. భవిష్యత్తులో ఎన్టీఆర్ గారు సీఎం అవ్వాలని కోరుకుంటారు. నెక్స్ట్ సీఎం అన్న కన్ఫర్మ్, అది నెక్స్ట్ అన్న సీఎం అంతే. అన్న వచ్చి కూర్చుంటే చాలు, అన్న తిరగాల్సిన పని కూడా లేదు. అన్న అక్కడ సీట్లో కూర్చుంటే చాలు, అయిపోయింది సీఎం అన్న. నెక్స్ట్ ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? కర్ణాటక నుంచి వస్తున్నాం సార్. మీ పేరేంటి? నా పేరు దేవా. ఎంతమంది వచ్చారు మొత్తం? మొత్తం 8 మంది వచ్చినాం సార్. ఎప్పుడు బయలుదేరారు? అంటే ఇక్కడ మా వాళ్ళది టిఫిన్ సెంటర్ బండి ఉంది సార్, మాదాపూర్ హైటెక్ సిటీలో. అయితే అక్కడ అంతా బ్యాచ్ ఉదయం ఇట్లా పోతున్నాం అంటే అక్కడ నుంచి వచ్చినాం, ముగ్గురం వచ్చినాం. 8 మంది ఉన్నాం సార్. సాంగ్ రిలీజ్ అయింది కదా, విన్నారా? విన్నాం సార్, ఎట్లా? చాలా బాగా అనిపించింది. సో అక్కడ కర్ణాటకలో ఎక్కడ? గుల్బార్గా సార్. నిన్న నైట్ బయలుదేరారా? అవును సార్. సో ఎన్టీఆర్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత సెక్యూరిటీ గార్డ్స్ ఏమన్నారు? ఏం అనలేదు సార్, మేము ఒక దూరం నుంచి చూస్తున్నాం, ఎక్కడి నుంచి పోవాలి, ఎట్లా పోవాలి, ఎట్లా కలుస్తాడు, ఎప్పుడు కనిపిస్తాడు అని చూస్తున్నాం. ఉన్నారంట ఇంటి దగ్గర? ఇంకా తెలియదు సార్, సాయంత్రం వరకు ఇక్కడే ఉండి చూస్తాం. ఇక కలుస్తానేమో కలుస్తాం, లేకుంటే ఇక ఆడాడ చూసి వెళ్ళిపోతాం. ఫస్ట్ షో చూస్తారు ఎన్టీఆర్ గారి సినిమా? అవును సార్, ఫస్ట్ డ్రైవర్స్. చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు అక్కడ. చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు సార్, చాలా మంది బ్యానర్లు కడతాం, దండలు వేస్తాం, మంచిగా గ్రాండ్గా వేసుకుంటాం, టప్పకాయలు వేలుస్తాం, చాలా అడవిడి చేస్తాం, మస్తు ఖుషితో ఉంటాం. సో ఇప్పుడు ఆంధ్రాలో మొన్నే ఓటింగ్ అయిపోయింది, మరి ఎలక్షన్ క్యాంపెయినింగ్ కి జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారనుకున్నారు కానీ రాలేదు. మరి భవిష్యత్తులో అయినా సరే పార్టీకి సపోర్ట్ ఉంటుందా? కంపల్సరీ ఉంటుంది సార్ ఆయన సపోర్ట్. ఆయన ప్రచారం చేస్తే అన్ని పార్టీలో పడిపోతుంది, తెలుగుదేశం పార్టీ హైయెస్ట్ అవుతుంది సార్. ఇంతకుముందు ఆల్రెడీ ప్రచారం చేసినప్పుడు ఎంత మంచిగా అనిపించింది. ఆయన మాట్లాడే విధానం కానీ అన్నిట్లో ఎక్కడైనా బెస్ట్ అనిపించుకొని వస్తాడు. సో ఇప్పుడు దేవరా సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అన్ని రికార్డులు బద్దలైతే? కంపల్సరీ బద్దలైతాయి సార్. అన్న ఆల్రెడీ చెప్పిండు, ఎన్టీఆర్ అన్న కాలర్ ఎగిరేసుకునేలా మా సినిమా ఉంటుంది అని చెప్పిండు సార్. మరి ఈ సాంగ్ లో అనిరుద్ధ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది సార్. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాం. అది టీజర్ కొంచెం ఇడిచారు కదా, ఇంకా కొంచెం పెద్దగా ఉంటే బాగుండి అనిపిస్తుంది. అవును సార్, చాలా బాగా అనిపిస్తుంది. టీజర్ చూస్తుండే సాంగ్ నచ్చింది, ఇంకా కొద్దిగా ఎక్కువ ఇడిస్తే బాగుంటుంది అనిపించింది టీజర్. థ్యాంక్ యూ. జై ఎన్టీఆర్. హాయ్ బ్రో. హాయ్ అన్న. పేరేంటి? నాగరాజ్ అన్న. ఎక్కడి నుంచి వస్తున్నారు? కాకినాడ అన్న. యానం. ఇప్పుడు కాకినాడ నుంచి వచ్చారా? అవునన్న. ఎన్టీఆర్ డైరెక్ట్? అవునన్న. నిన్నే రిలీజ్ అయిన సాంగ్ 7 అట్లా వచ్చింది కదా, ఎట్లా అనిపించింది సాంగ్? సాంగ్ బాగుందన్న, బాగా ఎంజాయ్ చేసాం సాంగ్ చేసి. కరెక్ట్ గా 7/2కి రిలీజ్ అయిన సాంగ్. ప్రొడ్యూసర్ నాగవంశీ తెలుసా? ఆయన ట్విట్టర్ లో గుంటూరు గారం ప్రొడ్యూసర్, హుకుమ్ని మించిపోతే హుకుమ్ని మర్చిపోతారు అన్నారు. మరి అది అలా అనిపించిందా మీకు? అలా అనిపించడం అని నేను చెప్పను, అది ఫ్యాన్స్ కి కొంతమంది ఉంటారు కదన్న, దానివల్ల అలా అంటూ ఉంటారు తప్ప మనం ఏం చెప్పలేము దానివల్ల క్లారిటీగా. మన ఫ్యాన్స్ అంతే, అలా మించిపోద్ది సూపర్ హిట్ అని చెప్పకూడదు కదా మనం కూడా, అంతే. సో జూనియర్ ఎన్టీఆర్ గారు ఈసారి జరిగిన పొలిటికల్ ఈ సినారియోలో వచ్చి పార్టీ కోసం ప్రచారం చేస్తారని చెప్పేసి అందరూ కోరుకున్నారు, కాకపోతే ఆయన రాలేదు. సో ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఆయన తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలనేటువంటి ఆలోచన ఆయనకు ఉందా లేదా, లేకపోతే ఎలా ఉంది పరిస్థితి? అంటే ఇప్పుడే సపోర్ట్ చేయాలని నేను అనుకోవట్లేదు, కొంచెం లేట్గా రావడం మంచిది. 2032 అలా రావడం మంచిది. ఇప్పుడు ఆయన సినిమా పరంగా మంచి యాక్టర్ అవుతున్నారు పైకి అని, ఇప్పుడు రావడం వల్ల కొంచెం సినిమాలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు రావడం మంచిది కాదు నాకు తెలిసి. ఫ్యూచర్లో ఒక 10 years 6 years తర్వాత రావడం ఓకే. ఎలా వస్తారు? తెలుగుదేశం పార్టీలోకి వస్తారా? ఆయన సొంతంగా పార్టీ పెట్టుకునే ఆలోచన అలాంటిది ఏమైనా ఉంటుందా? మీ ఫ్యాన్గా మీరే ఉంటారు. రాజకీయ పరంగా ఎన్టీఆర్ గారిని మీరు ఎలా కోరుకుంటున్నారు? నేను ఏమనుకుంటున్నా అంటే, ఆయన తాతయ్య పార్టీ కాబట్టి వాళ్ళ తాతయ్య పార్టీలో ఉన్న ప్రాబ్లం లేదు, ఆయన ఓన్గా పార్టీ పెట్టుకున్న ప్రాబ్లం లేదు. ఎలాగైనా మేము ఓకే, ఎలాగైనా అనిపిస్తుంది. కానీ ఒక ఫ్యాన్గా ఆయన ఏం పార్టీ పెట్టుకున్నా మేము ఓకే, మేమేమనుకోం. హుకుమ్ని మించిందా మించలేదు అని నేను చెప్పను, అది మనం చెప్పలేం. అదే ఇది అంతే. ఏదైనా సూపర్ హిట్ తప్ప అది బ్యాడ్ ఇది వేస్ట్ అని చెప్పలేం కదా. ఏదైనా ఒకటి మనం అందరూ బాగుండాలని కోరుకుంటాం, మా ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్.
సో ముఖ్యంగా కొరటాల శివ గారి గతంలో చేసినటువంటి మూవీ ఆచార్య అది సరిగ్గా ఆడలేదు, నిరాశపరిచింది అభిమానులు. మరి ఇప్పుడు దేవర వస్తుంది, ఎక్స్పెక్టేషన్స్. ఎక్స్పెక్టేషన్ అంటే గ్రూస్ బంప్స్ ఖచ్చితంగా వస్తాయి, 100% చెప్పగలం. మనం ఆడే జనతా గారు చూసాం ఎలా ఉంది అందులో, ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది. సముద్రం షూటింగ్ అసలు మనం చూస్తాం కదా ఆల్రెడీ, బాగుంటుంది ఖచ్చితంగా అంటే. ఈ మెయిన్లీ ఈ ఫియర్ సాంగ్ దేవరాలో మీకు బాగా ఆకట్టుకున్న ఎలిమెంట్స్ ఏంటి సాంగ్ లో? అదే అన్నయ్య సముద్రంలో వస్తాడు కదా షిప్లో, అవి మనీ ఫైట్ అన్నీ బాగున్నాయి, పర్లేదు. మ్యూజిక్ లో ఏమైనా డిసప్పాయింట్మెంట్ అనిపించిందా? అనిరుద్ రేంజ్ మ్యూజిక్ కనిపించిందా? అన్ని సేమ్ అలాగే ఉంది కదా, ఆయన అలాగే చేస్తాడు కాబట్టి అలాగే వచ్చింది. ఇంకా మైనస్ ఏం ప్రాబ్లం, అన్నీ కరెక్ట్గా వచ్చింది. అంటే కొంతమంది ఏమంటారంటే మ్యూజిక్ వల్ల లిరిక్స్ వినిపించట్లేదు అనేటువంటి కంప్లైంట్ వస్తుంది, ఇది మీరు ఒప్పుకుంటారా? అలా ఏం కరెక్ట్గానే ఉంది. అంటే కొంతమందికి సాంగ్ నచ్చకపోవచ్చు, కొంతమంది నచ్చచ్చు, కొంతమంది అసలు నచ్చకపోవచ్చు. కొంతమంది అభిమానులే చాలా మంది చెప్పారు ఏంటంటే మ్యూజిక్ డామినేట్ చేసింది, లిరిక్ వినిపించట్లేదా అంటున్నారు. మీరేమంటారు? ఏమో వాళ్ళు మీకు అలా అనిపించిందా? నాకు అలా ఏమవుతుంది, నాకు అంతా కరెక్ట్గానే ఉంది. వాయిస్ నుంచి బేస్ నుంచి అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. సాంగ్ అంత ప్రాబ్లం లేదు. సో దేవరా పార్ట్ 1 పార్ట్ 2 2 పార్ట్స్గా వస్తున్నాయి కదా. దేవరా పార్ట్ 1 ఎలా ఉంటుంది, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఇండియా వైడ్కి? ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యారు కాబట్టి ఎన్టీఆర్ గారు ఏ రికార్డులు లేస్తాయి? రికార్డ్ అన్నది మనం చెప్పలేము అన్న, అది సినిమా బట్టి, అన్నయ్య బట్టి, కొరటాల శివ అన్ని బట్టి, మ్యూజిక్ తెలిసిందే కదా. మనం బాహుబలి చెప్పలేం, అన్ని చెప్పలేం కదా. పెద్ద సినిమాలు ఉన్నాయి ఈ సంవత్సరం. పుష్ప 2 ఉంది, దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే ఓజీ ఉంది, కల్కి ఉంది, గేమ్ చేంజర్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ చెప్పలేము ఏది ఎలా ఉంటుందో మనం రాసి పెట్టలేం కదా. అవి రిలీజ్ అయిన తర్వాత వాటిని బట్టి చూడాలి. మనం చూసే కానీ చెప్పలేం కదా, చెప్పకుండానే చెప్పేస్తే అది యూజ్ ఏముంది. అరవింద్ సమేత తర్వాత మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక సోలో సినిమా చేయటం. సో ఆ మధ్యలో ఆర్ఆర్ఆర్ మల్టీ స్టారర్ అయిపోయింది. సో సోలో సినిమా చూసి చాలా సంవత్సరాలు అవుతుంది కదా. దగ్గర త్రిబుల్ కూడా అలాగే లేట్ అయిపోయింది. 2 years అలాగే వెయిట్ చేసాం, ఇది కూడా అలాగే లేట్ అవుతుంది. చూద్దాం ఏం చేస్తాం, ఏదైనా లేట్ అవడం మంచిదేమో. ఒకేలా ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్ కూడా అనౌన్స్ అయింది. ఇందాక కూడా ఒక పోస్టర్ ఏదో పెట్టినట్టున్నారు, త్వరలో షూటింగ్ జరగబోతుందని. సో ఆ సినిమా మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్? ఆ సినిమా కూడా చూడాలి. కేజీఎఫ్ కట్ట ఎలాగ ఉంది, KGF 1 KGF 2 ఇవి కూడా అలాగ ఉండాలని, కొంచెం బాగా హిట్ అవ్వాలని కోరుకుంటూ. హ్యాపీ బర్త్డే జూనియర్ అనే ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ గా చెప్తున్నాం. హాయ్ బ్రో. హాయ్, మీ పేరు? చక్రబాబు అండి. చక్రబాబు. ఎక్కడి నుంచి వస్తున్నారు? కాకినాడ అండి. ఎన్టీఆర్ డై హార్ట్ ఫ్యాన్? అవునండి. దేవరా నుంచి సాంగ్ వచ్చిందిగా, మరి విన్నారా? విన్నానండి, ఎలా ఉంది? చాలా బాగుందండి. సాంగ్స్ వినడానికి అయితే సూపర్. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయిపోద్ది అనుకుంటున్నాను. ఎన్టీఆర్ గారిని చూడడానికి మాత్రం వచ్చాం. ఎన్టీఆర్ గారు కలిస్తే చూసి వెళ్దారని చూస్తున్నాం. విన్నారా మరి జూనియర్ ఎన్టీఆర్ గారు? జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే లేరంట, బాడీ గార్డ్స్ అన్నారు. ఒకవేళ ఉంటే కలిసి వెళ్తాం, లేదంటే చూసి. సో ప్రతి సంవత్సరం వస్తుంటారా మీరు ఇక్కడికి? లేదండి, అంటే ఈ సంవత్సరం ఇక్కడ ఉన్నాం కాబట్టి చూడడానికి వచ్చాం అంతే. ఎన్టీఆర్ గారు పుట్టినరోజు అయితే ప్రతి సంవత్సరం మా ఊళ్ళో గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటాం. నాకంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకానే, ఎన్టీఆర్ గారు పుట్టినరోజు వస్తే మాత్రం గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తారు. ఎక్కడ? పండూరు, కాకినాడ పక్కన పండూరు. అక్కడ ఎక్కువ మంది ఉండరు కానీ తక్కువ మంది ఉన్న కాడికే తొక్కులో సెలబ్రేషన్ బాగా చేస్తారన్నమాట. సాంగ్ నచ్చిందా మీకు? చాలా బాగా. దాంట్లో ఎన్టీఆర్ గారి లుక్స్ ఎలా ఉంది? చాలా బాగుంది లుక్స్ అయితే. సో దేవరా 2 parts గా రిలీజ్ అవుతుంది కదా, పార్ట్ 1 ఈ సంవత్సరం వస్తుంది. సో ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సినిమా అయితే సూపర్ గా ఉంటుందని అనుకుంటున్నాను. ఎన్టీఆర్ గారి లుక్స్ అయితే చాలా బాగుంది. ఎన్టీఆర్ గారిని చూస్తుంటేనే అది ఒకలాగా అనిపిస్తుంది. ఎన్టీఆర్ గారి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఎప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. కొరటాల శివ గారు చాలా బాగా తీసుంటారని అనుకుంటున్నారు. కొరటాల శివ గారి గురించి చెప్పక్కర్లేదు, ఆచార్య గురించి అందరూ అనుకుంటారు. ఆచార్య సినిమా తీయడం వల్ల ఏదో ఎన్టీఆర్ గారు బాగా తీస్తున్నారు, గొప్పగా అవకాశం ఇచ్చారు అనుకుంటారు. కానీ ఎన్టీఆర్ గారు కొరటాల శివ గారితో సినిమా తీశారు కదా జనతా గ్యారేజ్, దాన్ని నమ్మకం పెట్టుకుని ఈ సినిమా కూడా ఛాన్స్ ఇచ్చారు. పాన్ ఇండియా స్టార్ అయిపోయారు ఎన్టీఆర్ గారు, ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ అయిపోయారు. మరి ఇప్పుడు వస్తున్నటువంటి సినిమా కదా ఇది దేవరా, ఇండియా వైడ్ గా పెద్ద హిట్ అవుతుంది అనుకోవచ్చా? పెద్ద పెద్ద సినిమాలు రికార్డులు బద్దలు కొట్టచ్చు అనుకోవచ్చు? ఇండియా అయితే మొత్తం వరల్డ్ లోని బ్లాక్ పోస్టర్ హిట్ అవుతుంది సినిమా అయితేనే. ఎన్టీఆర్ గారి లుక్స్ చూస్తుంటేనే బ్లాక్ పోస్టర్ గా అవుతుందని అనుకుంటున్నాను సినిమా. బర్త్డే సందర్భంగా ఏం చెప్తారు? హ్యాపీ బర్త్డే చెప్తాం అంతే అన్నకి. హాయ్ బ్రో, నీ పేరు? సునీల్ బాబు అని. సునీల్ బాబు ఎన్టీఆర్ ఫ్యానా? ఫుల్ ఎన్టీఆర్ ఫ్యాన్. మేము బళ్ళారి నుంచి వచ్చాము, సార్ బర్త్డే ఉందని దానికి వారం నుంచి ప్లాన్ చేసుకుని వచ్చినాము. పిల్లల్ని తోలుకొని వచ్చినాను నేను. నా ఎన్టీఆర్ని చూడాలని, పిల్లలు చూడాలని, నా కొడుకు నా బిడ్డ సార్తో ఫోటో దిగాలని నేను వచ్చినాను. లేరా, ఉన్నారా ఎన్టీఆర్? ఏమంటున్నారు ఇక్కడ ఇంటి దగ్గర? ఇంటి దగ్గర సార్ లేదని చెప్తున్నారు. చాలా నిరాశతో ఉన్నాం మేము.
ఎందుకంటే బళ్ళారి నుంచి వచ్చిండేది కదా. ఎప్పుడు వచ్చావు బళ్ళారి నుంచి? నిన్న నైట్ సాయంత్రం ఎక్కినాం 4 గంటలకి. ఆటి నుంచి ఇటుకు వచ్చేదానికల్లా 7:30 అయింది. ఆటి నుంచి స్టేషన్ ఇటుకు వచ్చేదానికల్లా 10:30 అయింది మాకి. ఆటి నుంచి మాకి సార్ని చూడాలని చాలా ఆశ మీద ఆడ టిఫిన్ గురించి చేయలేకుండా వచ్చినాము. ఒకసారి చూద్దామని చెప్పేసి ఒకసారి చూసి సార్తో ఒక ఫోటో దిగాలని ఆశ. దేవరా నుంచి సాంగ్ రిలీజ్ అయింది, విన్నారా? విన్నాము, చాలా బాగుంది, చాలా హిట్, చాలా బాగుంది, మాకు అందరికి బాగా నచ్చింది. పిల్లలు చూసి అదే పాట పెట్టంటారు మమ్మల్ని ఇంట్లోనే, హోమ్ థియేటర్కి వేసి పెట్టిస్తాము. పిల్లలు చాలా వింటారు ఆ పాటని. పిల్లలు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్? ఫుల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. మీ పేరేంటమ్మా? కృపాన్విత. ఎన్టీఆర్ చూద్దారని వచ్చారా? కనిపించారా మరి? లేరా ఇంటి దగ్గర? లేరా ఎన్టీఆర్? లేరు. లేరా? ఎన్టీఆర్ చూద్దామని వచ్చావా? నీ పేరేంటి? నా పేరు అషిత్. ఎన్టీఆర్ ఫ్యాన్ అని కూడా. సో నిన్న వచ్చారా మీరు? నిన్న బయలుదేరినాము, 20 దిగినాము. ఆటి నుంచి ఇటుకు వచ్చేదాకల్లా 10:30 అయింది. మా ఆడ ఆటో పుడుకొని మళ్ళీ నడుచుకుంటూ వచ్చినాము. ఆటోలు కూడా దొరకలేదు మాకు సరిగా, బస్సులు కూడా సరిగా దొరకలేదు. ఈ పిల్లల్ని బ్యాగ్ పెట్టుకొని సార్ని ఎట్లా నీకు కలియాలని ఒక 2 రోజులు 3 రోజులు ఉండి పోదామని వచ్చినాం, బ్యాగులు తీసుకొని పిల్లల్ని తోలుకొని. ఇబ్బంది లేదా? మాకేం ఇబ్బంది లేదు, సార్ని కలిస్తే మాకు సంతోషం ఎక్కువ. సంతోషము. ఎప్పటి వరకు ఉంటారు ఇక్కడ? మేము ఒక 3-4 రోజుల వరకు ఉండాలనుకున్నాం సార్ కలియాలని. చూస్తే చాలు, కలిస్తే చాలు, ఒక ఫోటో దిగితే చాలు. డైహార్డ్ ఫ్యాన్ లా ఉన్నారు. చాలా. ఆయన సినిమాలన్నీ బళ్ళారిలోనే చూస్తుంటారు మీరు? బళ్ళారిలోనే ఎక్కువ, రాజా థియేటర్లోనే వేసేది మాకు బళ్ళారి ఎన్టీఆర్ సినిమాలో. ఫస్ట్ డే వెళ్తారా? లేదు, ఫస్ట్ డే వెళ్ళినా, సెకండ్ డే మాత్రం మొదలున. జనాలు చాలా ఉంటారని మా ఫ్రెండ్స్ అందరూ పోతారు, నేను ఒక్కడే పోను, ఎందుకంటే పిల్లలు ఉండరని భయం. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఇంటి దగ్గర ఏమంటున్నారు? ఎన్టీఆర్ గారి ఇంటి దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ సార్ లేదు, అవుట్ ఆఫ్ కంట్రీ అంటున్నారు, వచ్చేకి ఇంకా వారం 1 నెల అవ్వచ్చు అంటున్నారు. మేము 4 రోజుల వరకైనా ఉండిపోదాం అనుకుంటే ఈ నిరాశతో ఉన్నాము. ఏం చేయాలనేది అర్థం కావాలి, పోదామా వద్దా, ఇంకా వారం 10 రోజులు కాస్తామా అనే తట్లు ఉంది మాది. కలిసే వెళ్ళాలనే ఆలోచనలు ఉన్నారా? కలిసి వెళ్ళాలని చాలా ఆశతో ఉన్నాము. మరి వారం రోజులు 4 రోజుల వరకు రారంటున్నారు కదా, మరి అప్పటి వరకు ఎక్కడ ఉంటారు మీరు? ఏమో చూడాలి, అది రోజు వచ్చి ఉండేనా కానీ పోవాలనిపిస్తుంది. ప్రతి సంవత్సరం వస్తారా లేదా ఈ సంవత్సరమే వచ్చారు? లేదు, ఈ సంవత్సరం వచ్చిండేది, ఒక 3 నెలల తర్వాత కింద వచ్చి పోతామే కలుద్దామని. మళ్ళీ ఇప్పుడు బర్త్డే ఉందని ఒక వారం నుంచి ప్లాన్ చేసుకొని వచ్చినాము. ఓకే. సో అక్కడ కూడా చాలా మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటారా బళ్ళారిలో? చాలా మంది. మా ఫ్యామిలీ ఏముందో, మా పెద్దమ్మ కొడుకులు అందరూ ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఫుల్ ఫ్యాన్. అంటే మా ఏరియాలోన 190 మంది ఫ్యాన్స్ ఉన్నారు ఎన్టీఆర్కి. బళ్ళారిలోనే మా తల రోడ్డు అని కట్అవుట్ వేస్తారు. బాగా సెలబ్రేషన్ జరుగుతాయి అక్కడ, చాలా బాగా జరుగుతుంది. పాలాభిషేకము థియేటర్ దగ్గర చాలా జబర్దస్త్ చేస్తారు. సో దేవరా సినిమా కూడా అక్కడే చూస్తారా మీరు? అక్కడే చూస్తాము. ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? దేవరా హిట్ అవుతుంది అనుకుంటున్నారా? ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? లేదు, ట్రయల్ చేసినట్లు చాలా హిట్ ఫిలిం బాగుంటుంది, కానీ ఒక అర్థం ఉంటుంది సార్ తీస్తే, ఆ అర్థంకే సినిమా హిట్ అయ్యేది. ఓకే. సో ఇప్పుడు ఇంటి దగ్గరికి వచ్చారు కదా, మరి వెళ్ళిపోతారా, ఉంటారా? మరి ఆయన లేరు అని చెప్పేసి సెక్యూరిటీ గార్డ్స్ అంటున్నారు. చూడాల, ఒక వారం వరకు ఉండేనా కానీ పోవాలా. సార్ అట్లా కొంచెం కనపడితే మాట్లాడదాం అనేది. పిల్లల్ని వేసుకొని చాలా ఇబ్బందికరమైనటువంటి విషయమే. మరి ఇబ్బంది, చాలా ఇబ్బంది పిల్లలు, ఎందుకంటే ఆడపిల్ల కదా, నీళ్ళు గిల్లు పోసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది మాకు. కానీ వెళ్ళిపోతారా? మరి వెళ్ళిపోవడమే బెటర్ ఏమో నేను అనుకుంటున్నా. మరి మీరు నిర్ణయం ఏంటి? అదే మేము చెప్తున్నాం కదా, ఇంకా ఆలోచించేసేకి లేదు, ఒక 4 రోజులైనా ఉండాలని ఉన్నాము. అట్లేమన్నా సార్ కనపడితే మళ్ళీ చూసాకనే వస్తుంది కదా అనేది. చూసన్నా మీ దగ్గరికి వస్తారని చిన్న ఆశ. ఆశ. బర్త్డే సందర్భంగా ఎన్టీఆర్ గారికి ఏం చెప్తారు? హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ సార్.